నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. నాగ వెంకట సుధీర్. సత్య సుధీర్ అండి. సత్య సుధీర్. సత్య మర్చిపోయినలేండి. బాగుంది. అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు? నాగపాము కళ్ళకి వస్తుందని నాగని పెట్టుకున్నాం. నాగపాము కల్లోకి వచ్చింది నాగపాము. తర్వాత వెంకన్న బాబు ఇంటి దేవుడు అని వెంకన్న. ఆ తర్వాత సత్య సుధీర్ అని అత్తయ్య గారు పెట్టారండి. సత్య సుధీర్. సత్య ఓకే. సుధీర్ అని ఆదివారం పుట్టాడు కాబట్టి సత్య సుధీర్. సుధీర్. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి? ధనిష్ట నక్షత్రం. అబ్బాయి ఉద్యోగంలో పెద్ద ఎదుగుదల ఏం లేదండి. దాని గురించి, వివాహం గురించి తెలుసు. ఏం ఉద్యోగం చేస్తున్నాడమ్మా అబ్బాయి? చేస్తున్నాడండి, చిన్న జాబ్. చిన్న జాబే. ఏం చదువుకున్నాడు? బీటెక్ చేసాడండి. బీటెక్ చేసి చిన్న జాబ్ ఎందుకు? పెద్ద జాబ్ ట్రై చేయొచ్చు కదా. అంటే అప్పుడు వేరే ఇంకొక ఆయన ఇప్పిస్తానని తీసుకెళ్ళి అలా ఇప్పించారండి. అది మాకు తెలియలేదండి. మేము పెద్ద చదువుకోలేదు. ఎప్పుడు కూడా జీవితంలో ఉద్యోగం అనేది మనం సంపాదన చేసుకోవాలి తల్లి. ఇతరులు ఎవరో ఇప్పిస్తారని జీవితంలో మనం ఎడ్యుకేటెడ్ అమ్మా. మన ఎడ్యుకేషన్ గుర్తించి ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఎవరో ఏదో చెప్తే ఉద్యోగం తీసుకొని దాన్ని చేయకపోతే ఏంటి? ఇంట్లో ఉండేదే మేలు కదా. అలా పౌరుషంగా వెతకాలి. కష్టపడి చదివాం కదా. అంతంతా చదివి ఆ ఒక సర్టిఫికేట్లు తీసుకొని వేరే వాళ్ళు ఏదో జాబ్ ఇప్పిస్తారు అని చెప్పి ఆ ఒక చిన్న జాబ్ వెళ్తే అబ్బాయికి ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సంబళం ఎంత వస్తుంది? 15,000 అండి. ఇప్పుడు పెళ్లి చేస్తే 15,000 సరిపోతుందా అబ్బాయికి హైదరాబాద్లో? చాలట్లేదండి. అందుకని ఎక్కడ సాలుతుంది తల్లి? సరిపోదు. ఫస్ట్ అబ్బాయికి మంచి జాబ్కి ట్రై చేయమని చెప్పండి. బీటెక్లో ఏ గ్రూప్ చదువుకున్నాడమ్మా? ఈసీఈ అండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆపరేటర్ కింద అవుతుందండి. ట్రై చేయని తల్లి, నేను కొన్ని పరిహారాలు ఇస్తాను. ఆ పరిహారాలు చేపించండి. ఆ పరిహారాలు చేయడం వలన ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది, అభివృద్ధి. ప్రతి శనివారము నవగ్రహాలు చక్కగా 9 ప్రదక్షిణ చేసి తర్వాత గణపతి ముందు వెళ్ళి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. శనివారం. తర్వాత శుక్రవారం రోజు సాయంత్రం పూట దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. దారిద్రం దూరం అవుతుంది. తర్వాత బుధవారం రోజు విష్ణు ఆలయంలో ఒక తులసి మాల ఇచ్చి నెయ్యి దీపం. ఈ 16 వారాలు చక్కగా చేసుకొని రోజు కూడా దారిద్ర దహన శివ స్తోత్రము ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తోడు కాస్త హనుమాన్ చాలీసా ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ అబ్బాయికి ఉద్యోగంలో అభివృద్ధి, వివాహ యోగము కలిసి వస్తుంది తల్లి. ఇప్పుడైతే అబ్బాయి జన్మజాతకం ప్రకారం కనిష్ట పుత్రిక అంటే ఆఖరి అమ్మాయి మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచి వస్తుంది. ఇంకా ఉగాది అయిన తర్వాత ఇదే సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్లో వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి తల్లి. సమయంలో ప్రయత్నించండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే గురూజీ. మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ఇక మంచి విచారాలు అంటే మనము చూడండి, ఇలా విచారంలోనే ఏం జరిగిందంటే మొన్న ఒక కాలర్లో మనం విన్నాం, గురుగారు మా అన్నయ్యకి 70,000 ఇచ్చామండి. గురూజీ, మరి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఇన్ని రోజులు పంచమ శని ఉండింది. ఇప్పుడు 6వ ఇంట్లో శని ఉంటాడు. కర్కాటక రాశికి 6వ స్థానం శుభస్థానం, మంచి ప్రతిఫలాలు ఇస్తుంది కర్కాటక రాశికి శని. ఈసారి ఇలా ఉంటుందంటే చూడండి, కోర్టు శని శత్రుజయం అంటుంది 6వ ఇంట్లో అంటే. కోర్టు కచేరీ అంటే ఈ ఒక చట్టబద్ధంలో విజయం ప్రాప్తిస్తుంది. కుటుంబస్తుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. పిత్రాజిత ఆస్తి మీకు వస్తుంది. ధనలాభము, ఉద్యోగంలో ప్రగతి, వ్యాపారంలో ప్రగతి, అంతేకాకుండా కృషి కార్మికులు, రైతులకి చాలా ఉన్నతమైన లాభాలు, అభివృద్ధి దొరుకుతుంది. స్థిరాస్తి ప్రాప్తిస్తుంది. సార్వజనిక క్షేత్రము అంటే విశేషంగా రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థానం ప్రాప్తి అవుతుంది. అంతేకాకుండా ఈ రుణాల నుంచి విముక్తి ప్రాప్తిస్తుంది. తర్వాత ధనలాభము, విద్యాలాభము, వాహన లాభము, అంతేకాకుండా స్త్రీ సుఖము, పెళ్లి జరుగుతుంది. తర్వాత అభివృద్ధి, అన్ని క్షేత్రాల్లో మంచి పేరు, ప్రతిష్ట, అభివృద్ధిని మీరు అనుభవిస్తారు. చాలా విశేషంగా ఉంది. మీకు చాలా శుభాలే జరుగుతుంది. మరింత ఎక్కువగా ప్రతిఫలాలు మీకు లభించాలంటే ప్రతిరోజు శివాష్టోత్రము, వారానికి ఒకసారి అయినా శివుని దేవాలయం దర్శనం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి.
ఇంకంత శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. ఇక సింహరాశి, సింహరాశికి పంచమ శని అంత మంచిది కాదు. అర్థమైంది కదా. సింహరాశి వల్ల సింహరాశి వాళ్ళకి చాలా చెడువే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పంచమ స్థానం పుత్రస్థానం అంటాం. అందువలన ఇక్కడ ఏం చూపిస్తుంటే విశేషంగా సంతానహీనము ఒకటి, రెండోది విశేషంగా చూపిస్తుంది పుత్రహీనం, సంతానహీనం, గృహ కలహం అని. గృహంలో కలహాలు జరుగుతాయి. తండ్రి కొడుక్కి శత్రుత్వం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ తండ్రి కొడుకు ఇలాంటి వాళ్ళు, తల్లి కొడుకు కూతురు ఇలాంటి వాళ్ళు శత్రుత్వం ఎక్కువ వచ్చి వాళ్ళ ఇంటి నుంచి బయటికి పోవడం, ఇలాంటిది ఏదైనా పుత్రక్షయము ఇలాంటివి ఏదైనా జరుగుతూ వస్తూ ఉంటాయి. అధికంగా ఖర్చు చేయడం, తర్వాత ఎక్కువ పాపం పనులు చేయడం, అంటే చెడు పనులు చేయడానికి ఎక్కువ మనసు ప్రేరేపిస్తూనే ఉంటుంది. చెడు మార్గానికి వెళ్ళడానికి ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది. అధికంగా ఖర్చు, అపకీర్తి, అపవాదాలు, అవమానాలు, అపకీర్తి వస్తాయి. అశుభ ఫలాలనే ఎక్కువ మనము శని వల్ల అనుభవించాల్సిన వస్తుంది. అంతేకాకుండా అధర్మ మార్గంలో వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తారు. అందువల్ల ధర్మ మార్గంలో ప్రయత్నిస్తే అది మనకు మంచిదే చేస్తుంది. అందుకే చెడు జరుగుతుంది అని అధర్మ మార్గానికి పోకూడదు. ధర్మ మార్గంలోనే వెళ్తే సత్య హరిశ్చంద్రునికి ఎలా విజయం ప్రాప్తిస్తుందో మీకు ఒకరోజు విజయం ప్రాప్తిస్తుంది. చెప్పాను కదా. అందువలన మీరు విశేషంగా ప్రతిరోజు కూడా శ్రీరామనామ స్మరణ చేయాలి. శ్రీరామ అనుకున్నాను అయింది, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకున్న అయింది. లేదంటే విష్ణు సహస్రనామము ప్రతి పౌర్ణం పారాయణ చేసుకోవాలి. మీరు తప్పకుండా ప్రతి అమావాస్యకు శనేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇచ్చిందైతే ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలే అనుభవిస్తారు. గురుజీ, తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశికి అర్ధమాష్టమ శని, చతుస్థానంలో శని. అర్ధమాష్టమ శని అంత మంచిది కాదు. అష్టమ శని 7.5 కన్నా అర్ధమాష్టమనియే టూ డేంజరస్ అని చెప్తూ ఉన్నాయి కొన్ని జ్యోతిష పురాణాలు. అందువల్ల మీరు జాగ్రత్తగా పడాలి. అన్నిటికీ పరిహారం చెప్తున్నాను, దాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే చతుస్థానంలో మాతృహీనం, తల్లికి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత మీపైన అపవాదాలు వచ్చేస్తాయి. మీరు ఏమి తప్పు చేయకపోయినా అపవాదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. భార్య భర్తల్లో గొడవ ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత భార్య నుంచి నిందితులు వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఇతరుల వల్ల గొడవలు వస్తూ ఉంటాయి, అపవాదాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేరే జనాల్లో ఎవరు ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. వాహనాలకి ప్రాబ్లమ్స్ వస్తుంది. వాహన కళవు అని చెప్తుంది. అంటే వాహనాలు ఎవరైనా తీసుకెళ్ళిపోవడం, దొంగతనం అవ్వడం, లేదా రిపేరీలు అవ్వడం, యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అధికంగా ధన వ్యయం, మీరు ఊహించలేనంత ఉనుకున్నట్టే లాస్ అయిపోవడం, ఏ దానిపైన ఇన్వెస్ట్ చేస్తారో ఉనుకున్నట్టే లాస్ అయిపోవడం, దీనిపైన ఎక్కువ ఉంటాయి. ఇంతకు తప్పితే మేజర్ ఇంకెలాంటి ఇబ్బందులు మీకు రావు. అపవాదాల అవమానాలు ఎక్కువ ఉంటాయి. మిత్రులు ద్రోహం చేస్తారు, నమ్మిన వారు ద్రోహం చేస్తారు, భార్యాభర్తల గొడవలు వస్తాయి, తల్లికి అనారోగ్యం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ అర్ధమాష్టమ శని దోషం దూరం అవ్వాలంటే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదువుకోవాలి. శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా చదువుకోవాలి. మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి తప్పకుండా నువ్వుల నూనెతో దీపం కానీ తీయని ప్రసాదం కానీ నైవేద్యం పెడితే ఈ అర్ధమాష్టమ శని తగ్గుతుంది. నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి శని శాంతి చేయించాల్సిందే. అలా చేసుకుంటే శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. గురుజీ, మరి నాటి యోగక్షేమం. ఇక ముందటి రాశులు రేపొచ్చి మీకు తెలియచేస్తాను. ఇక ఈరోజు యోగక్షేమం రాసుకోండి. ఈరోజు శని స్థాన పల్లటమైంది. అందువలన శని ప్రభావం దేశం పైన, మనపైన, మన ఇంట్లో అందరిపైన ఉండే ఉంటుంది. కాబట్టి మీకు అందరు ఇక్కడ శుభం జరగాలంటే ఈరోజు మీకు అనుకూలమైతే ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తప్పకుండా అక్కడ నువ్వుల నూనెతో చిన్నగా 2 ఒత్తులు వేసి ఒక దీపం వెలిగించండి.